ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక పరుగు పందెంలో ఇద్దరు స్నేహితులు పాలుభాగస్తులు అవుతారు. అయితే ఒక స్నేహితుడు చాలా బాగా పరిగెడతా ఉంటాడు. ఎంత బాగా పరిగెడతాడంటే వాటర్ తాగితే ఆ టైం వేస్ట్ అయిపోతుందేమోనని వాటర్ కూడా తాగకుండా పరిగెడుతూ ఉంటాడు. బాగా దగ్గరికి వెళ్ళిపోయే టయానికి తనకి ఊపిరి అందకపోవచ్చు. అప్పుడు ఇంకో స్నేహితుడు బాటిల్ తీసుకొని పరిగెడుతూ ఉంటాడు. తను కూడా పరుగు పందెంలో పార్టిసిపేటే. కానీ ఆ స్నేహితుడి కోసం బాటిల్ తీసుకొని పరిగెడతాడు. తను పరిగెట్టేటప్పుడు ఈ బాటిల్ తనకు అందిస్తాడు. అందిస్తే తను తాగుతూ మరలా స్పీడ్ అవుతాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, తనకంటే నేను ముందెళ్ళి గెలవచ్చు కదా అని రెండోవాడు అనుకుంటే మొదటివాడు ఎప్పుడు గెలవలేడు. తను చాలా ముందున్నాడు. తను పరిగెట్టలేక ఆవేశంతో ఆగిపోతున్నాడు అని తన స్నేహితుడు తనకి వాటర్ అందించాడు. ఎందుకంటే ఈ రెండో వాడికి తెలుసు వాడెప్పుడు ఫస్టే ఉంటాడని. కానీ ఈ చిన్న హెల్ప్ వల్ల వీడు సెకండ్ అయినా వస్తాడు కదా అని ఆలోచించి పరిగెత్తాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకరు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు పరాయి వాళ్ళ, మన స్నేహితుల, లేదా ఎవరు అని మనం ఆలోచించకూడదు. ఖచ్చితంగా ఆ పోటీలో రెండో వాడు గెలిచేవాడు. ఎందుకంటే మొదటి వాడికి నీళ్ళు ఇవ్వకపోతే వాడు ఆగిపోయేవాడు. రెండో వాడు గెలిచేవాడు. కానీ తనక్కడ తను గెలవాలి అనుకోలా. అవతల వారిని గెలిపించాలి అనుకోలా. తను ఆపదలో ఉన్నాడు, హెల్ప్ చేశాడు. మనం కూడా అంతే. ఎంతోమంది ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, వాళ్ళకి మనకి ఎప్పుడైనా సహాయం చేస్తారా ఇలా మనం ఆలోచించాం. ఖచ్చితంగా వాళ్ళకి ఆ టైంలో హెల్ప్ అవసరం కాబట్టి హెల్ప్ చేస్తాం. వాళ్ళు గుర్తించారా లేదా అన్నది మనకు అవసరం లేదు. మనం హెల్ప్ చేస్తాం. ఇదే కదా కావాలి. కానీ లోకం తీరు ఎలా ఉందంటే, వాడికి ఎందుకు హెల్ప్ చేశాడు వీడు, హెల్ప్ చేయకుండా ఉంటే వీడు గెలిచేవాడు కదా, ఇలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం లోకంలో ఉన్నాం. ఎన్నో మలినాలు మనకి అంటుతూనే ఉంటాయి. ఆ మలినాల్ని మనం తుడుచుకొని పట్టుదలతో మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకేది అంటదు. ఒకరికి సహాయం చేస్తున్నామంటే అది ఆ రోజుకి వాళ్ళకి అవసరం కాబట్టి సహాయం చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఎప్పటికైనా ఈ సెకండ్ వాడు ఫస్ట్గా గెలవగలడు. ఎందుకంటే ఒకరోజు వస్తుంది కదా, ఓడిపోయిన వాళ్ళందరూ మంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారు కదా. గెలిచిన వాడు ఆ ఒక్కరోజే సంతోషపడతాడు. ఓడినవాడు గెలుపు కోసం సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. ఇదే కదా గెలుపులో ఉన్నది, ఓటమిలో ఉన్నది తేడా. అందుకే ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ ఫస్ట్ రావచ్చు, కానీ లాస్ట్ బెంచోడు ఖచ్చితంగా పాస్ అవుతాడు. కాకపోతే ఫస్ట్ వస్తాక ట్రై చేస్తాడు కానీ ఎప్పటికీ రాలేడు. కానీ ఉద్యోగం వచ్చేటప్పటికి లాస్ట్ బెంచోడికే ఉద్యోగం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాడు చదువుతో పాటు బయట ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. అందుకని లాస్ట్ బెంచోడికి మంచి జాబ్ వస్తుంది. ఇది చాలామందికి అర్థం కాదు. బాగా చదువుకున్న వాళ్ళని మన వార్తల్లో ఏమేమి జరుగుతున్నాయో అడగండి, ఏమీ తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి చదువుకున్న పరిధి వరకే తెలుస్తుంది. అలా కాదు, అది ఉండాలి, ఇది ఉండాలి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అవ్వాలి అంటే జనరల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. జనరల్ నాలెడ్జ్ అంటే అన్నిటిలో ప్రావీణ్యం ఉండాలి. ఒక కలెక్టర్ అవ్వాలి అంటే ఒక్క ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్సే కాదు, తను ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పగలిగేలా ఉండాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఊరికనే అయిపోరు. వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ప్రజలతో ఎలా మసులుకోవాలి, ఇంటి వారితో ఎలా మసులుకోవాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఆఫీస్లో ఎలా ఉండాలి, లేదా ఒక ఆఫీసు దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇలా అంత సబ్జెక్టే.
ఆ సబ్జెక్ట్ వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అందుకే వాళ్ళు అంత పైకి ఉన్నతంగా వస్తారు. వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్‌కి సంబంధించే క్వెషన్స్ రావు. జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రపంచంలో జరిగేదే అనుకుంటారు. అలా కాదు. వింతలు, విశేషాలు, మరి సర్వనింగ్‌లో ఉన్నవన్నీ. మనం రోడ్డు మీద వెళ్తున్నాం. మనం అబ్జర్వ్ చేస్తే మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి. ఒక చిన్న పురుగు కూడా అందంగా నడుస్తూ ఉన్నట్టు కనబడుతుంది. అది కూడా నాలెడ్జే. ఒక చీమ కూడా గోడ వెమ్మటే పాకుతూ వెళ్తూ ఉంటుంది. ఎలకలు బోన్లోంచి బయటకు వస్తూ పోతూ ఉంటాయి. ఇలా మనం కనిపెడితే బయటికెళ్ళినప్పుడు రకరకాలే మనకు తెలుస్తూ ఉంటాయి. పక్షులు కిలకిలా అన్నీ ఒకేలా ఎగరటం, అన్నీ గూటుకొచ్చి ఒకేలా చేరటం. మరి ఇంకా చూస్తే చెట్టు పువ్వులు, ఆ కదలికలు, వాటికి గాలి ఎటు వీస్తుందో ఆ కదలికలు. అలా మనం చాలా నేర్చుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్ అంటే అదే. కానీ దైవజ్ఞానం వేరు. దైవజ్ఞానం అంటే బైబిల్‌లో చదివితేనే వస్తది. బైబిల్ నుంచి ఈ జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. అలాగే దైవ జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అలా ప్రతి సబ్జెక్ట్‌ని నేర్చుకోవచ్చు. ప్రతి మాటలో గూఢార్థాలుంటాయి. చాలా లోతుంటది. ఒక్కొక్క మాటలో చాలా లోతుంటది. ఆ లోతు మనకు తెలియాలంటే దాని గురించి కొందరు ఒక్కొక్కలా వివరిస్తూ ఉంటారు. మనం తీసుకునే విధానం తేడా ఉంటది. ఒకే సబ్జెక్ట్‌ని ఒకరొకలాగా, ఒకరొకలాగా చెప్తా ఉంటారు. ఆ రెండిట్లకి వ్యత్యాసం మనం చూస్తే అందులో అర్థం ఒకటే ఉంటది. చెప్పే విధానం తేడా ఉంటది. ఇప్పుడు మాస్టర్ ఎవరన్నది అక్కడ మనకు అవసరం లేదు. ఆ వాక్యం ఏంటన్నది మనకు కావాలి. అంటే ఆ సబ్జెక్ట్‌లోకి మనం వెళ్ళాలి. ఆ సబ్జెక్ట్‌ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పరుగు పందెంలో ఆ పిల్లలిద్దరిని చూసి చాలామంది చప్పట్లు కొడతారు. ఎందుకు చప్పట్లు కొట్టారో చెప్పండి? తను ఓడిపోతానని తెలిసి కూడా ఇంకొకడికి సహాయం చేసినందుకు చప్పట్లు కొట్టారా? తనని గెలిపించటం కోసం తన స్నేహితుడు తనకు వాటర్ అందించాడు, తను తాగి గెలిచాడని చప్పట్లు కొట్టారా? మనం చూసే విధానం తేడా. రెండూ సేమే. రెండూ ఒకటే. రెండు అర్థాలు ఒకటే. ఒక గాలిలో ఎగిరే పక్షి చాలా అందంగా ఎగురుతుందంట. నీటిలోని కొలల్లో ఉన్న చేప అసూయ పడుతుందంట. ఏమనంటే, అబ్బా! ఆ గాలిలో ఎగిరే పక్షిలాగా నేను ఎగిరితే ఎంత అందంగా ఉంటాను అని. అప్పుడు వెంటనే ఆ పక్షికి ఈ చేప కనపడిందంట. పైనుంచి చక్కగా దిగొచ్చి చేపని ఖర్చు పెట్టుకొని పైకి ఎగిరిపోయిందంట. ఫస్ట్ ఎగిరేటప్పుడు చేప అనుకుందంట, ఆహా! నా ఆశ తీరిపోయింది. నేను గాల్లో ఎగురుతున్నానని. ఎప్పుడైతే ఆ పక్షి గట్టిగా పట్టుకుంటుందో చేపకి నొప్పి తగులుతుందంట. ఎందుకంటే అది తినడానికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆశపడ్డది ఎవరు? ఎవరికి ఆశ నెరవేరింది? పక్షిది తప్ప, చేపది తప్ప? తెలుసుకోవాలంటే చేపదే తప్పు కదా! తను చక్కగా నీటిలో ఉండకుండా గాలిలో ఎగరాలనుకోవటం తప్పే కదా! ఇలా మనం సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు 2 కరెక్టే అనిపిస్తాయి మనకి. అది దానికి ఆహారం కావాలి కాబట్టి చేపను ఎత్తుకెళ్తాకొచ్చింది. దీనికి ఎగరాలని ఉంది కాబట్టి గాలిలో ఎగిరానని సంతోషపడుతుంది. కానీ సబ్జెక్ట్ అది కాదు. రెండిటిలది ఆలోచన ఒకటే. కానీ చేప ఎగరలేని స్థలానికి ఎగరాలనుకుంది. అందుకని చేపదే పొరపాటుగా కనబడుతుంది. మనం కూడా అంతే. మనం ఎక్కడికి వెళ్ళాలో ఫస్టే నిర్ణయించుకోవాలి. మనం అది చెయ్యగలమా? లేదా? అంటే ఎదుటి వాళ్ళు అది చెయ్యొద్దంటే మనం మానేయటం కాదు. మనంతట మనం మన అంతరంగం మనకు చెప్పాలి. ఇది నువ్వు చెయ్యొద్దు. ఇది చేస్తే నీకు పొరపాటు జరుగుతుంది అని అంతరంగం చెప్పినప్పుడు తల వగ్గాలి. లేదు నువ్వు చేయగలవని ఖచ్చితంగా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంటే నువ్వు ఆ పనిలో దిగిపో. నువ్వేదైనా సాధించేస్తావు. నీకు పట్టుదల అనేది నీకుండాలి. ఎదుటి వాళ్ళకి కాదు. మనం ఎలా ఉన్నామో, ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి.
ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగినప్పుడు ఆ వాటర్కి చాలా వాల్యూ. కానీ తాగాక గ్లాస్కి వాల్యూ ఉందా? పక్కన పడేస్తున్నాం కదా. తాగేటప్పుడు గ్లాస్ అవసరం ఉంది, తాగేసాము. నెక్స్ట్ ఏంటి? గ్లాస్ పక్కన పెట్టేస్తున్నాం. గ్లాస్తో పని లేదు. మళ్ళీ దాహం వేసే వరకు ఆ గ్లాస్తో మనకు పని లేదు. అంతవరకే. దాని పరిధి ఎంతవరకు అంతవరకే. మనం కూడా అంతే కదా. కొన్ని విషయాల్లో మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అది ఎంతవరకు అవసరమో అంతవరకే చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దాన్ని పక్కన పెట్టాలి. ఇలా చాలా నేర్చుకోవాలి. జనరల్ నాలెడ్జ్ అంటే ఇదే. మనం నాలెడ్జ్ నేర్చుకునేటప్పుడు చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయి, అన్నీ చూడాలి. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. మనుషుల మధ్యలో ఉంటున్నాం కదా, ప్రతి ఒక్కరూ మనకు నచ్చినట్టు ఉండరు. ప్రతి ఒక్కరూ మనలాగే ఉండాలంటే ఉండరు. ఎవరి మనస్తత్వం వారిది. వాడు మంచి ఆలోచిస్తే వాడికి మంచి జరుగుతుంది, వాడు చెడ్డ ఆలోచిస్తే వాడి చెడ్డ జరుగుతుంది. ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి. ఎలా అంటే మనం వెళ్ళే మార్గం మంచిది కదా, ఎదుటి వాళ్ళని ఎందుకు మనం తప్పుగా చూస్తున్నాం అని ఆలోచించాలి. లేదా ఎదుటి వాళ్ళు మంచి మార్గంలో వెళ్తున్నారనుకో, మనం కూడా ఆ మార్గంలో వెళ్తే మంచి జరుగుతుంది కదా అని వాళ్ళు ఆలోచించాలి. అంతేగాని వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు, వీళ్ళు వెళ్ళరు. ఒకవేళ వీళ్ళు వెళ్దామని ఆశ ఉన్నా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? నీ మార్గం నీ ఇష్టం. నువ్వు చేసే పని నీకు నచ్చినప్పుడు నువ్వు చెయ్యి. నీకు నచ్చలేదనుకో, నువ్వు సైడ్ అయిపోవాలి కదా. ఇదే కదా జనరల్ నాలెడ్జ్ అంటే. ఒకరి కోసం ఆలోచించేటప్పుడు మీరు మీకోసం ఆలోచించండి. ఫస్ట్ మీరే ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే ఎవ్వరూ మనకి తోడుగా రారు. అమ్మ నాన్న రారు, భార్య పిల్లలు రారు, చుట్టాలు రారు, బంధువులు రారు, స్నేహితులు రారు. మనం ఎలా వచ్చామో అలా ఒంటరిగానే వెళ్తాం. ఒంటరి జీవితంలో ఎన్నో బంధాలు బంధుత్వాలు ఉంటాయి. కానీ ఒకరోజు అన్నీ మర్చిపోవాల్సి వస్తుంది కదా. మర్చిపోయాక మనకొకటంటూ ఉంది కదా, ఆ ఉన్నది ఏంటని తెలుసుకొని వెళ్ళాలి. ఆ నెక్స్ట్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. బీటెక్ చదివాడు, నెక్స్ట్ ఏంటో తెలుస్తుంది కదా, జాబ్ చేయాలని. లేదు, 10th చదివాడు, నెక్స్ట్ ఏంటో తెలుస్తుంది కదా, కాలేజీకి వెళ్ళాలని. మరి పెళ్లి చేసుకుంటున్నాడు, జీవితం ఏంటో తెలుస్తుంది కదా, అప్పుల బాధ, ఈఎంఐలు ఇయ్యేనని. తప్పదు కదా. మరి దానికోసం ఎందుకు పోరాటం? కాదు కాదు. మనతో మనం ఒంటరిగా ఎలా వచ్చామో ఒంటరిగా వెళ్తామని మన మనసులో దృఢంగా పెట్టుకొని జీవించినంతకాలం నవ్వుతూ జీవించేద్దాం. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. మనం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకుందాం. మనల్ని మనం నిర్ణయించుకున్న రోజున మనకంతా మంచి జరుగుతుంది. ఎదుటి వాళ్ళ కోసం బతకటం నేర్చుకుంటే అది ఎప్పుడు తప్పుగానే ఉంటుంది. మన కోసం మనం జీవించటం నేర్చుకుంటే అది ఎప్పుడు మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఇలా చెప్పానని ఏమనుకోకండి. ఫస్ట్ మీకోసం మీరు ఆలోచించండి. ఏది మంచో ఏది చెడో. నెక్స్ట్ ఎవరి కోసమైనా ఆలోచించండి.